రాయల్ లైఫ్ మనం జీవిస్తున్నామా అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే చాలా మంది వరకు ఒక 80% 90% వరకు నో అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి అలాంటి లైఫ్ కూడా మనకు కావాలని మనం కోరుకుంటున్నాం కదా. అంటే నంబర్ 1 హెల్తీ లైఫ్ మనం కోరుకుంటున్నాం. నంబర్ 2 వెల్తీ లైఫ్ కోరుకుంటున్నాం. ఇవి రెండుతో పాటు ఆటోమేటిక్గా మనకు హ్యాపీనెస్ అనేది అది బై ప్రొడక్ట్. ఇవి రెండు ఉంటే ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఈ మూడు రావడానికి ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉందా లీగల్గా? మనం ఏదైతే పని చేస్తున్నామో చేస్తూ పార్ట్ టైంగా చేసుకుంటే ఏదైనా మంచి అవకాశం ఉందా అని ఉందంటే ఎస్ ఫ్రెండ్స్, రియల్గా ద గ్రేట్ ఆపర్చునిటీ ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. సో మీ హెల్తీ లైఫ్ని వెల్తీ లైఫ్ని మీరు చక్కగా ప్రాస్పరస్గా చేసుకోవడానికి ద గ్రేట్ ఆపర్చునిటీనే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ కూడా ఒక 45 మినిట్స్ మనకు టైం ఉంటుంది. సో ఆ 45 మినిట్స్ని మీరు వెచ్చించగలిగితే అది వేరే ఏ డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా మీ ఫోన్ ఏది కూడా లిఫ్ట్ చేయకుండా అన్ని సైలెంట్గా వేసుకొని మీరు కూర్చున్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ఆపర్చునిటీ నా కోసమే వచ్చిందని మీరు చెప్పగలుగుతారన్నమాట. దానిలో ఏమాత్రం సందేశం లేదు. అలాగే ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేరు. అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రతి ఒక్కరు గమనిక ఏంటంటే మీరందరూ కూడా వీడియోలో ఆన్ చేసుకుంటారు కాబట్టి చక్కగా డ్రెస్సింగ్ ఉంటే మాత్రం వీడియో ఆన్ చేసుకోండి, లేదంటే వీడియో ఆఫ్ చేసుకుని కూర్చోండి. తర్వాత మీ యొక్క ఫోన్ని ల్యాండ్స్కేప్ మోడల్ అంటే అడ్డంగా మీరు పెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్క ఎందుకైతే మనకు అన్ని పీడిఎఫ్లో షేర్ చేస్తారు అవన్నీ కూడా మనకు కంప్లీట్గా క్లియర్గా కనిపించాలంటే మీ ఫోన్ని మీరు అడ్డంగా ల్యాండ్స్కేప్ మోడ్లో మీరు ఉంచండి. ఉంచి ఈరోజు మీరు మీ యొక్క సమయాన్ని మీరు ఉంచినట్లయితే 100% ప్రొడక్టివిటీగా మారుతుంది. దిస్ ఈజ్ ద లైఫ్ చేంజింగ్ డే అని మీరు రాసుకోండి. ఖచ్చితంగా 100% ఈరోజు మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి ఆపర్చునిటీ తెలుసుకోవడానికి మనం ఒక గ్రేట్ పర్సన్ మనకు చేస్తున్నటువంటి బిజినెస్లో డైమండ్ ర్యాంక్ వచ్చినటువంటి మిస్టర్ కుదూరు శ్రీనివాస్ సార్ మనకు రెడీగా ఉన్నారు. సార్ మనం ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ కుదూరు శ్రీనివాస్ సార్. Yes, sir. Thank you, sir. Thank you. Thank you very much. Happy Monday evening, sir. Yes, sir. Happy Money evening. Yes, leader. Happy morning, sir. Yes, sir. Happy Money morning. Okay. రావు సార్, నా వాయిస్ క్లియర్ గా ఉందా? కొంచెం లో వాయిస్ వస్తుంది సార్. ఎందుకో నా ఫోన్లో వస్తుందో అందుకు వస్తుంది. లో ఉంది వాయిస్. ఒకసారి మన ఫైర్ గారు వాయిస్ క్లియర్ సార్. వాయిస్ క్లియర్ గా ఉందా? లౌడ్లీ కొంచెం లౌడ్ గా మాట్లాడితే బెటర్. బాగుంది సార్. ఓకే, రైట్. డియర్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్ కి వెల్కమ్. డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, అందరు కూడా ఇప్పుడు జరగబోయేటువంటి ఒక 30 మినిట్స్ మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడే మన రావు సార్ చెప్పారు, ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సార్ చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా చోట్ల మనం వింటూనే ఉంటాం. ఎస్, ఏదో ఒక రోజు నా లైఫ్ మారుతుందని మనం కూడా ఒక హోప్ తోటి బతుకుతూ ఉంటాం. నిజంగానే అటువంటి ఆపర్చునిటీ వచ్చింది అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ ఆపర్చునిటీ పట్టుకున్నప్పుడు దాన్ని గట్టిగా పట్టుకొని మనం కానీ దానికి తగ్గట్టు వర్క్ చేసినప్పుడు కంపల్సరీ మన జీవితం మారుతుందండి. ఎందుకంటే దేవుడు కంపల్సరీ మనకి ఏదో ఒక టైంలో ఏదో ఒక ఆపర్చునిటీ మనకు ఇస్తూ ఉంటాడు. ఆ అదృష్టం తలుపు తట్టినప్పుడు కానీ మనం కరెక్ట్గా దాన్ని ఆ తలుపు తీసి ఆ అదృష్టాన్ని కరెక్ట్గా వాడుకుంటే మాత్రం, అంటే అవకాశం, అదృష్టం అంటే ఏమని చెప్పండి, ఒక అవకాశం. దేవుడు కంపల్సరీ ఒక అవకాశం ఇస్తుంటాడు మనం మారేదానికి, మన జీవితంలో ఒక మంచి వెలుగులు నింపేదానికి కంపల్సరీ దేవుడు ఒక అవకాశం ఇస్తూనే ఉంటాడు. దాన్ని మనం దాన్ని పట్టుకొని దాన్ని ప్రాపర్గా కానీ దాన్ని ఉపయోగించుకున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కంపల్సరీ ఒక వెలుగులైతే నిండుతాయండి. సో ఈ రోజు కూడా మీకు అటువంటి రోజే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీ నేను కూడా విన్నప్పుడు ఓకే, ఆ రోజు ఓహో ఇదొక ఆపర్చునిటీ, దీన్ని నేను ప్రాపర్గా ఉపయోగించుకుంటే నా లైఫ్ కూడా మారుతుంది. ఎందుకంటే ఆ రోజు చెప్పినటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ ఆపర్చునిటీ ద్వారా వాళ్ళ యొక్క జీవితాలను మార్చుకున్నారు. సో అలాగే మీకు కూడా ఈరోజు అటువంటి ఆపర్చునిటీ మీ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తుంటారు. ఎస్, ఒక్కసారి వినండి, ఈ ఆపర్చునిటీని తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి అని మీకు చాలా మంది
మీకు ఫోన్ చేసి ఉండొచ్చు. మీరు అదే విధంగా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. నేను కూడా అలాగే వచ్చినటువంటి ఒక వ్యక్తినండి. ఒక సామాన్యమైన వ్యక్తిని నేను. నన్ను కూడా ఇలాగే పిలిచారు. ఒకసారి విందామంటే నేను కూడా విన్నాను. విన్న తర్వాత ఇందులో ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఇంతవరకు మనం చూడనటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇందులో ఉంది. అదే హెల్త్ అండ్ వెల్త్ అండి. బాగా వినండి. హెల్త్ అండ్ వెల్త్. ఎందుకంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్‌కి 100% కావాల్సింది ముందు ఆరోగ్యం అండి. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా కానియండి. మనకు ప్రతి ఒక్కటి కూడా మనం హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా కూడా మనకు హ్యాపీనెస్‌నిస్తుంది. మనకొచ్చిన డబ్బు కావచ్చు, మనకు పుట్టే పిల్లలు కావచ్చు, మనం సంపాదించేటువంటి ఆస్తులు, పాస్తులు ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మనకెప్పుడు హ్యాపీనెస్‌నిస్తాయంటే మనం హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే. నేను ఆరోగ్యంగా లేకుండా నా దగ్గర కోటాను కోట్ల డబ్బులు ఉండనివ్వండి, అద్భుతమైనటువంటి పిల్లలు ఉండనివ్వండి, అమితమైనటువంటి ప్రేమను అందించేటువంటి చాలా మంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉండండి. నాకు ఎన్నెన్నో ఆస్తులు, పాస్తులు ఏమైనా ఉన్నాయండి. కానీ నాకు ఆరోగ్యం లేకపోతే దానికి వాల్యూనే లేదు. సో, ఈరోజు మీకు ఒక లైఫ్ చేంజింగ్ బాగా వినండి. లైఫ్ చేంజింగ్ నిజంగానే అండి. ఎన్నో వేల మంది జీవితాలు మార్చినటువంటి ఒక గ్రేట్ కాన్సెప్ట్ గురించి మీరు వినబోతున్నారు. జస్ట్ ఫ్యూ మినిట్స్ మీరు విన్నట్లయితే మీకు కంపల్సరీ ఇది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందో మీకు అర్థమైపోతుంది. బై ఎండ్ ఆఫ్ ద సెషన్ డెఫినెట్‌లీ మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా థాంక్స్ చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి లైన్ ప్రసాద్ సార్‌కి నేనెప్పుడు కూడా థాంక్స్ చెప్తూనే ఉంటాను. నా జీవితాన్ని మార్చినటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీగా ఆయన్నెప్పటికీ కూడా నా లైఫ్‌లో గుర్తుండిపోతారు. సో, మీకు కూడా అండి. అటువంటి ఆపర్చునిటీని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఒక హెల్త్ ఒక్కటే కాదు. ఇంకొకటి వెల్త్ కూడా ఉంటదండి. ఒక ఆరోగ్యం ఉంటే సరిపోతదా? బాగా భలే హెల్తీగా ఉన్నాను నేను. 70, 80 సంవత్సరాలు బతికాను. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఈ ఒక్కటి కూడా అనుభవించింది లేదు. ఏమీ లేదు నా లైఫ్‌లో. అది కూడా బాగుండదు. అవునా? ఒక మంచి టూర్‌కెళ్ళానంటే లేదు. ఒక మంచి బిల్డింగ్‌లో బతికానంటే లేదు. మంచి ఫుడ్ తిన్నానంటే లేదు. ఒక రిచ్ లైఫ్ లీడ్ చేశానంటే అది లేదు. ఏమీ లేదు. బతికేసా అంతే. అది గూడా వేస్టే. యామ్ ఐ రైట్? అంటే హెల్త్ అండ్ వెల్త్ 2 ఉన్నప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. సో, అటువంటి ఆపర్చునిటీని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మన యొక్క కంపెనీ ప్రొఫైల్ గావచ్చు, మన కంపెనీలో ఉండేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి? అలా ప్లాన్ ఏంటి? ఈ కంపెనీలో మనకొచ్చేటువంటి సపోర్ట్ ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నామండి. ముందుగా నేమ్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసరికి న్యూ యంగ్. NUYOUNG. న్యూ యంగ్. ఇది మన యొక్క జీవితాలను మార్చబోయేటువంటి ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఎంతో మంది జీవితాలను మార్చినటువంటి ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఇంతవరకు ఎన్నో ప్లాన్స్ చూసుంటాం. ఎంతోమంది ఎన్నో రకాల అవకాశాలు మనకిచ్చినట్టుంటారు. కానీ ఈ యొక్క కంపెనీ ఇచ్చినటువంటి అద్భుతాలు మాత్రం ఇంతవరకు ఎవరు కూడా కని, విని, ఎరుగని రీతిలో ఈ యొక్క ప్రాజెక్ట్ మన జీవితాలను మార్చిందండి. ఎంతో మంది జీవితాల్ని. అటు ఆరోగ్యపరంగా, ఇటు ఐశ్వర్యం పరంగా. ఇంకా చెప్పాలంటే అంతకు మించండి బ్లెస్సింగ్స్. ఎంతోమంది వాళ్ళ జీవితాలు మారి, వాళ్ళు ఆరోగ్యంగా ఈ ప్రొడక్ట్‌ని వాడిన తర్వాత ఆరోగ్యంగా తయారయ్యి, వాళ్ళిచ్చేటి బ్లెస్సింగ్స్ కూడా అసలు ఎంత గొప్పవంటే అది మనము వర్ణించలేమండి ఆ ఆనందాన్ని మాత్రం. అటువంటి ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ఒక మహత్తర ప్రాజెక్ట్ గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ప్లీజ్ గైస్ ఒక 20-30 మినిట్స్. ఆ రోజు నేను గాని వినకుండా ఉండుంటే, ఈరోజు నా లైఫ్ ఇలా ఉండేది కాదు. ఆ రోజు ఏముందిలే ఈ ప్రాజెక్టు ఏదో పిలిచారులే వచ్చాము సరదాగా కూర్చున్నాము అని నేను గాని ఉండుంటే, ఈరోజు నేను ఇలా ఉండే వ్యక్తిని కాదు. అందుకోసమే మరలా మీ అందరికి చెప్తున్నాను. ఈ యొక్క 20-30 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా వినండి. అలాగే మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతో కూర్చోండి. నిజంగా ఎంతమంది లైఫ్ ఇది మార్చిందా? ఏ విధంగా మార్చింది? ఏంటి? అనే విషయాన్ని వాళ్ళ ద్వారా తెలుసుకొని తర్వాత ఫర్దర్‌గా అడుగులేయండి. ఖచ్చితంగా 2026 మన జీవితాలను మార్చబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశమే ఈ యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్ అండి. ఓకే. యెస్. వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్
మన ఆఫీస్, మన హెడ్ ఆఫీస్ కావచ్చు, మన బ్రాంచ్ ఆఫీసెస్ కావచ్చు, అన్నీ కూడా మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి చండీగఢ్‌లో మనకు ఈ ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో తర్వాత మనకు ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంది. అలాగే బెంగుళూరులో కూడా ఆఫీస్ ఉంది. అతి కొద్ది రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా మన యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. ప్రతి జిల్లాలో కూడా మన కంపెనీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అంటే ఫ్రాంచైజ్ సారీ. ప్రతి జిల్లాలో కూడా మనకు ఈ యొక్క అంటే ఒక ఆఫీసులు అన్ని చోట్ల కూడా మనకు ఇవి ఓపెన్ అవ్వటం జరుగుతుందండి. ఈ కంపెనీలో ఉండేటువంటి అన్ని రకాల లీగల్‌గా ఏమైతే సర్టిఫికేట్స్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలో అన్నీ కూడా ప్రతి సర్టిఫికేట్ ఉందండి. మీరు ఏమి కావాలంటే అన్నీ కూడా యాస్ ఫర్ నార్మ్స్ ఏమైతే సర్టిఫికేట్స్ కావాలో అన్నీ కూడా ఉన్నాయి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారము ఏ విధంగా అయితే మన కంపెనీని అన్ని స్టేట్స్‌లో మనం రన్ చేసుకునే దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కూడా మనకు రావడం జరిగింది. అలాగే అసల ఏంటి ఇది మన యొక్క జీవితంలో ఏ విధంగా ఇది మార్పులు తీసుకొస్తుందంటే, మొదటగా మీరు గమనించాల్సింది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడైతే హెల్తీ లైఫ్ అలాగే వెల్తీ లైఫ్ ఉంటదో చూడండి బాగా వినండి. ఆరోగ్యము, ఐశ్వర్యం ఈ 2 ఎప్పుడు ఉంటదో అప్పుడే హ్యాపీనెస్ ఉంటదండి. ఏ ఒక్కటి లేకపోయినా గూడా అదే బాధుంటుంది. కానీ 2 కలగలిసినప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఉంటుందండి. నిజంగా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అరే! ఇవాళ చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నారని మనం అనుకుంటుంటాం. సో, నిజానికి దాంట్లో ఏంటంటే ఆ యొక్క హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళుండేటువంటి ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం. ఆ 2 మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా హ్యాపీనెస్ అనేది రావడం జరుగుతుంది. సో, ఆ రెండిటిని మనకిచ్చేటువంటి ఒక గొప్ప ప్రాజెక్టే ఈ యొక్క క్యూర్సెల్ అండి. ఏంటి ఈ యొక్క ప్రాజెక్టు? ఇందులో ఏ విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ మనకు ఉపయోగపడుతుంది? ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ముందుగా హెల్త్ గురించి మాట్లాడదాం. మనం ముందుగా హెల్త్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. హెల్త్ అంటేనే ఏమని? నేను హెల్తీగా ఉన్నానంటే ఏమని అర్థం? మన శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కణం అంటే ప్రతి ఒక్క అవయవం హ్యాపీగా ఉంది. దాని పనితీరు సక్రమంగా చేస్తుంది అంటే ఖచ్చితంగా నేను హెల్తీగా ఉన్నట్టు అర్థం. అవునా? నా శరీరంలో, మీ శరీరంలో, ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క ఆర్గాన్ దాని పని దాన్ని సక్రమంగా చేస్తూ అది హెల్తీగా, ఆరోగ్యవంతంగా అది ఉన్నప్పుడే మనమందరం కూడా హెల్తీగా ఉంటాం. అవునా కదా? చిన్న జాయింట్ నొప్పొస్తే చాలండి. చిన్న జాయింట్ నొప్పొస్తే చాలు. మనం ఇమ్మీడియేట్ చాలా పానిక్‌గా ఫీల్ అయిపోతాం. అవునా? ఒక చిన్న జాయింట్. అంటే ప్రతి ఒక్క పార్ట్ కూడా హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మనము హ్యాపీగా ఫీల్ అవుతాము. సో, అలాగే ఇక్కడ మన శరీరంలో ఉండేటువంటి 37 ట్రిలియన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మనమందరం కూడా హ్యాపీగా ఉండగలుగుతాము. యాస్ ఫర్ మనకున్నటువంటి ఈయన 2 నోబెల్ ప్రైజ్ విన్నర్ అండి. లైనస్ పాలింగ్. ఈయన చెప్పినటువంటిది ఏంటంటే ఒక హ్యూమన్ లైఫ్ ఇందాకే మన హెచ్‌జి రావు గారు చెప్పారు. 120 సంవత్సరాల పాటు హెల్తీగా బతకచ్చు ఒక హ్యూమన్. ఇది నిజమండి. ఒక హోమో సేపియన్స్‌గా మనమందరం కూడా 120 సంవత్సరాల పాటు హ్యాపీగా బతకచ్చు. కానీ అలా బతకాలి అంటే మనకు కావాల్సింది 3. ఒకటి హెల్తీ ఎయిర్ అండి. ఆరోగ్యవంతమైనటువంటి ఎయిర్ ఆరోగ్యవంతమైనటువంటి గాలి కావాలి. అలాగే ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ కావాలి. అలాగే ఆరోగ్యవంతమైనటువంటి వాటర్ కావాలి. ఇది నిజమా కాదా? మిమ్మల్ని ఎవరు అడిగినా సరే పాత కాలంలో మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంరా. మేమున్నప్పుడు ఆ కాలంలో ఉండేటువంటి ఆ వాటర్ గావచ్చు, ఆ గాలి కావచ్చు, ఆ ఫుడ్ గావచ్చు అన్నీ కూడా చాలా హెల్తీగా ఉండేటివిరా. నిజమా కాదా? యెస్ అండి. అవన్నీ హెల్తీగా ఉండేటివి గాబట్టి, చాలా స్వచ్ఛంగా ఉండేటివి కాబట్టి, వాళ్ళందరూ కూడా మన తాతలు, ముత్తాతలు 70, 80, 90, 100 సంవత్సరాలు గూడా ఆరాంసే బతికేసేవాళ్ళు. ఏ జబ్బులు లేకుండా. సో, అటువంటి వాతావరణం మనకు గూడా ఉంది అంటే, మనం కూడా అలాగే బతికేయచ్చు. చూడండి ఇక్కడ చూడండి హెల్తీ ఎయిర్ అంటే ఆరోగ్యవంతమైనటువంటి గాలి. ఒకప్పుడు ఇలాగే ఉండేదండి. చూడండి నాన్ పొల్యూషన్ జోన్ ఇదంతా కూడా. అప్పుడు పొల్యూషన్ లేదు చూడండి. స్వచ్ఛంగా ఉండేటువంటి పచ్చనటువంటి పైర్లు ఇలాంటివి. ఇప్పుడు చూసుకున్నట్టు ఇట్లాంటిదే. మనమందరం బతుకుతుండేది మన పట్టణ వాతావరణం అంతా కూడా ఇలాగే ఉంటుంది. అవునా కదా? ఇదే కదా! చూడండి ఇదే ఇంకేం డిఫరెన్స్ కూడా ఏం లేదు.
ఇలాగే మనం బతుకుతున్నాము. కానీ ఒకప్పుడు ఇలాగ ఉండేది. సో, ఇప్పుడు ఇలా మారిపోయింది. సో, ఇది ఒక ఎయిర్ ఒక్కటే కాదు. అలాగే ప్రతిదీ కూడా మనం తీసుకునేటువంటి ఫుడ్. ఒకప్పుడు ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో మంచి ఫుడ్‌ని మనం తీసుకునేవాళ్ళం. అవి వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మనమంతా కూడా ఒక మంచి ఫుడ్‌ని తీసుకునేవాళ్ళం. అది మంచి ఆర్గానిక్ వేలో మనకుండేది. కానీ ఈరోజు టోటల్‌గా పెస్టిసైడ్స్ తోటి కెమికలైజ్ అయిపోయి, టోటల్‌గా ఆర్టిఫిషియల్ ఫుడ్‌ని మనం ఈరోజు తీసుకుంటాం. మనం తాగే పాలు దగ్గర నుంచి, మనం తీసుకునేటువంటి మనం వాడేటువంటి ఆయిల్ గావచ్చు, ఈవెన్ ప్లాస్టిక్ రైస్ గూడా వచ్చేసిందండి. అది మరి దరిద్రం. అటువంటి సిట్యుయేషన్‌లో అంటే కంప్లీట్‌గా మనం బతుకుతున్నటువంటి, మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ అంతా గూడా కంటామినేటెడ్. కంప్లీట్‌గా పొల్యూట్ అయిపోయింది. సో, అలాగే ఇంకొకటి అంతకు మించి దారుణం ఏందంటే వాటర్ అండి. వీటన్నిటికంటే దారుణమైంది వాటర్. వాటర్ అనేది ఒకప్పుడు చూడండి, ఈ సెలయేరులో నుంచి, బావిలో నుంచి, మంచి బోరులో నుంచి మనం ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగా వాటర్ తాగేటువంటి వాతావరణం ఉండేది. మనందరం కూడా పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వ్యక్తులమే చాలా వరకు. అప్పుడు ఇలాంటి వాటర్ మనం తాగేవాళ్ళం. ఏ నదిలోనే హ్యాపీగా తాగేవాళ్ళం. సెలయేరులో తాగేవాళ్ళమే. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి వాటర్ చూడండి ఎలా దారుణంగా ఉందో. సో, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది అన్నీ మనకు తెలిసిన విషయాలేనండి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ వీటికేదైనా సొల్యూషన్ ఉందా? మనకేదన్నా అద్భుతమైనటువంటి వాటర్ దొరికేటువంటి అవకాశం ఉందా? మనం తీసుకునేటువంటి ఫుడ్ ఏదైనా మంచిగా దొరుకుతుందా? అంటే ఖచ్చితంగా మనకు దొరుకుతుందండి. ప్రెజెంట్ మనం తాగేటువంటి వాటర్ ఇలాంటి వేలోనే చూస్తున్నాం చూడండి. టైప్స్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ డ్రింకింగ్ వాటర్ ఇలాగే ఉంది. అవునా? ఇదే విధంగా దొరుకుతాయండి. మన ఇంట్లో ప్యూరిఫైయర్ గావచ్చు, లేదా బయట నుంచి తెచ్చుకునే క్యాన్‌లు గావచ్చు, అలాగే ఎవడన్నా బయట నుంచి తెచ్చేటువంటి వాటర్ గావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి వాటరే మనం తాగుతున్నాం. కానీ వాస్తవానికి ఇది కాదండి. అసలు వాటర్ అనేది అది కాదు. ఎందుకంటే ఈ వాటర్‌ని తాగితే ఏమవుతుందో ఇక్కడ మనకు డబ్ల్యూహెచ్‌ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందో తెలుసునా? రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ఎక్స్‌పోజ్డ్ ఏమని చెప్పిందంటే, డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈస్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిలైజ్డ్ వాటర్, రివర్స్ ఆస్మోసిస్ వాటర్. ఇది వా ఇది కంప్లీట్‌గా శ్రీనివాస్ చెప్పిన మాటే కాదండి. ఎవరో చెప్పిన మాట కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే, మీరు తీసుకునేటువంటి డిస్టిల్డ్ వాటర్ అలాగే ఆర్‌ఓ వాటర్ అదే కదా రివర్స్ ఆస్మోసిస్ అంటే ఆర్‌ఓ వాటర్. ఏదైతే మనం తాగుతున్న ఇది చూడండి ఇవన్నీ అవేనండి. ఇవన్నీ అవే. ఇక్కడ కనిపించేటువంటి అన్నీ కూడా ఇవే. డిస్టిలైజ్డ్ అండ్ అలాగే ఆర్‌ఓ వాటర్ ఇవన్నీ. వీటన్నీ కూడా ఏందంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్పింది మనకు అవి అర్లీ డెత్‌నిస్తాయి. అలాగే లాంగ్ టర్మ్ వీటిని గాని తీసుకుంటూ పోతే అర్లీ డెత్‌నిస్తాయి. అలాగే మనకు డిసీజెస్ కూడా మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి అని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇది ఒక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పటమే కాదండి. ఎంతోమంది సైంటిస్టులు గూడా వీటిపైన వర్క్ చేసి, ఇది మనం తాగేటువంటి వాటర్ అంతా కూడా అంటే మనం అనుకునేది ప్యూర్ వాటర్ అనుకుంటున్నాం. కానీ కానే కాదండి. అది మన యొక్క జీవితాలను నాశనం చేసేటువంటి వాటర్. కానీ మనం తప్పనిసరి పరిస్థితుల్లో అదే గొప్ప వాటర్‌గా తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో? ఇగో ఇటువంటి వాటర్‌లో చూస్తున్నాం. వీటికంటే ఇది బెస్ట్ కదా! వీటికంటే ఇది బెస్ట్. అవునా కదా! వీటికంటే ఇది బెస్ట్ కాబట్టి మనం అందరం కూడా ఇదే బెస్ట్ అనుకుని బతుకుతున్నాం. కానీ వాస్తవానికి అది చాలా 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 డేంజర్. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది. వాళ్ళు చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. రివర్స్ ఆస్మోసిస్ వాటర్ గాని, లాంగ్ టర్మ్ గాని మీరు తీసుకున్నట్లయితే మీరు చావుకు దగ్గర పడుతున్నారు. అలాగే జబ్బుకు దగ్గర పడుతున్నారనేసి వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా? అలాగే ఎన్నెన్నో ఆర్టికల్స్ కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు గూడా వీటి మీద రిసర్చ్‌లు చేసి వాళ్ళు గూడా చెప్తున్నారండి. మన శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఈరోజు మనం ఉండే వాతావరణం వల్ల చాలా వరకు డ్యామేజ్ అయిపోతా ఉంది. దానికి కారణం మనం తీసుకునేటువంటి వాటర్ కావచ్చు, మనం తీసుకునేటువంటి ఫుడ్ కావచ్చు, మనం ఉండేటువంటి ఎన్వైర్న్‌మెంట్ కావచ్చు, అలాగే మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ గావచ్చు, అలాగే మనకుండేటువంటి హ్యాబిట్స్ కావచ్చు, వీటన్నిటి కారణాల వల్ల మన యొక్క ఎంటైర్ సిస్టమ్ అంతా గూడా దెబ్బతింటా ఉంది. వీటి నుంచి మనం బయటపడాలంటే మాత్రం కంపల్సరీ వి నీడ్ ఏ గ్రేట్ సొల్యూషన్. కంపల్సరీ ఒక మంచి సొల్యూషన్ కావాలి. ఎందుకు అంటే వీటి నుంచి ఇవి ఇలాగే ఉంటూ పోతే రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో
మన అందరూ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ రాబోతున్నారనేసి మనం చెప్పడం కదండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆల్రెడీ చెప్పేసింది. 2030 లోపు ఇలాగే మనం గాని పోతూ ఉంటే 2030 లోపు అంటే రాబోయే 4, 5 సంవత్సరాల్లో ఇలాగే ఇటువంటి ఫుడ్డు, ఇటువంటి వాటరు, ఇలాంటి వాతావరణంలో గాని మనం పెరిగినట్లయితే రాబోయేటువంటి 4, 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక క్యాన్సర్ తోటి ఒక పేషెంట్ రాబోతున్నారు. ఇది సత్యం కూడా. ఒకప్పుడు మీరు గమనించే ఉంటారు. ఎక్కడైనా సరే మీరు ఇది నేను ఊరికే జస్ట్ క్యాజువల్‌గా అడుగుతున్నానండి. మీరు ఎవరైనా సరే మీ ఊర్లో గావచ్చు, మీ చుట్టుపక్కల ప్రాంతంలో గావచ్చు, ఒక్క హాస్పిటల్ చూసుంటారా? పాతకాలం గురించి మాట్లాడుతున్నాను. ఒక్క హాస్పిటల్ గూడా ఉండేది కాదండి. ఎవరో ఒక వ్యక్తి ఎవరో ఒక ఆయన, ఆయన ఎంబీబీఎస్ కూడా ఉండదు. ఒక సాధారణమైనటువంటి ఆయన ఏదో అంటే అది ఆయుర్వేదమో లేకపోతే ఇంకోటి చేసుకొని వాళ్ళు మన ఇంటికొచ్చి వైద్యం చేసేటువంటివి. ఇంకా చెప్పాలంటే నాటు వైద్యులు ఉండేటువంటి వారు తప్పిస్తే ఎక్కడా గూడా హాస్పిటల్స్ ఉండేటివి కాదు. ఈరోజు గమనించినట్లయితే చిన్న టౌన్‌లో గూడా అండి. చిన్న టౌన్‌లో కూడా హాస్పిటల్స్ పెరిగిపోతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? అంత డిమాండ్ ఉంది ఈరోజు. అంటే అంతమంది రోజు రోజుకి జబ్బు బారిన పడుతూ ఉన్నారు. దానికి మళ్ళీ చెప్తున్నాను కారణం ఏంటి? 3 కారణాలు. ఒకటి మనం తీసుకునేటువంటి వాటర్, మనం తింటున్నటువంటి ఫుడ్డు, మనం పీలుస్తున్నటువంటి గాలి. ఈ 3 కూడా చెడిపోయినాయి. కలుషితమైపోయినాయి. సో, అందువల్లే మనందరికీ ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. వాటి నుంచి మీరు బయటపడాలంటే సైంటిస్టులు చెప్పారండి. సైంటిస్టులు చెప్పారు. ఏమని? మీరు ఆరోగ్యవంతమైనటువంటి వాటరు, ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్డు, ఆరోగ్యవంతమైనటువంటి గాలి గాని మీరు పీల్చినట్లయితే 120 సంవత్సరాలు హ్యాపీగా బతకొచ్చు అని. అది గూడా ఎవరు 2 సార్లు నోబెల్ ప్రైజ్ విన్నరు పాలింగ్సన్ చెప్పారండి. సో, ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. కానీ అటువంటి పరిస్థితి మనకు లేదు కాబట్టి దీని నుంచి మనం బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మనకొక బెస్ట్ సొల్యూషన్ కావాలి. యెస్. ఏదన్నా ఉందా అంటే యెస్. వి హావ్ ద సొల్యూషన్. దట్ ఈస్ మనకు స్టెమ్ సెల్ టెక్నాలజీ. మీ అందరికి తెలిసే ఉంటుందండి. స్టెమ్ సెల్ టెక్నాలజీ. ఏం లేదండి. స్టెమ్ సెల్ అంటేనే ఒక మూలకణం. మూలకణం మీనింగ్ చెప్తున్నాను నేను. స్టెమ్ సెల్ అంటే మూలకణం. మనం పుట్టినప్పుడు మన బొడ్డుతాడులో ఈ మూలకణం అనేది ఉంటుంది. మనము అమ్మ కడుపులో మనం ఒక పిండంగా తయారైనప్పుడు గూడా అది ఒక మూలకణం. అది స్టెమ్ సెల్ అండి. ఆ స్టెమ్ సెల్‌తోనే మన ముక్కు, నోరు, హార్ట్, లంగ్స్, లివర్ ప్రతి ఒక్క ఆర్గాన్ గూడా తయారవుతుంది. ఆ యొక్క మూలకణం ద్వారా మన శరీరం అంతా నిర్మితమవుతుంది. ఆ మూలకణం మరలా ఎప్పుడుంటుందంటే గర్భం నుంచి మనం బయటొచ్చిన తర్వాత అక్కడ బొడ్డుతాడు రూపంలో అక్కడ కూడా మనకొక స్టెమ్ సెల్ ఉంటుంది. ఆ స్టెమ్ సెల్‌ని ఇప్పుడు గూడా చాలామంది స్టెమ్ సెల్ బ్యాంక్స్ ఉన్నాయండి. అక్కడ వాటిని దాచుకుంటున్నారు. ఎందుకో తెలుసునా? స్టెమ్ సెల్ ఎందుకు దాచుకుంటారో తెలుసునా? ఆ బొడ్డుతాడుని ఎందుకు దాచుకుంటారో తెలుసునా? దాంట్లో ఉండేటువంటి ఆ కణాన్ని రాబోయే రోజుల్లో ఆ శిశువుకి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే, ఆ బేబీకి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే, రేపు ఆ హార్ట్ ప్రాబ్లమో, లివర్ ప్రాబ్లమో, లంగ్ ప్రాబ్లమో ఏదన్నా వచ్చినప్పుడు ఆ యొక్క కణాన్ని తీసి దాన్ని హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హార్ట్ సెల్‌గా మారుస్తారు. లివర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు లివర్ సెల్‌గా మారుస్తారు. అలా మార్చి అక్కడ ఆ యొక్క బేబీ హెల్త్‌ని కాపాడబోతున్నారు. అందుకే చాలామంది డబ్బున్న వాళ్ళందరూ కూడా ఎంతెంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క బొడ్డుతాడిని దాచుకుంటున్నారు. అదే స్టెమ్ సెల్ అండి. కానీ ఆ స్టెమ్ సెల్ అనేది ఆ యొక్క గ్రూప్ పీపుల్‌కి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ అలా కాకుండా ఇది మనం వాడుతున్నటువంటిది ఫ్రూట్ స్టెమ్ సెల్. అది ఆర్గానిక్ స్టెమ్ సెల్. అది ఓన్లీ హ్యూమన్ స్టెమ్ సెల్. అది ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి మాత్రమే ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు వాడబోతున్నది ఫ్రూట్ స్టెమ్ సెల్. ఈ ఫ్రూట్ స్టెమ్ సెల్ వచ్చేసరికి ప్రతి ఒక్క గ్రూప్ ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. అందరికి సేమ్ రిజల్ట్ ఇస్తది. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టెమ్ సెల్. ఓకేనా? సో, ఆ టెక్నాలజీ తోటి మీకు అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ తయారైంది. అదే క్యూర్ సెల్. బాగా వినండి. అదే క్యూర్ సెల్ అండి. నేమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ వచ్చేసరికి క్యూర్ సెల్. ఇందులో ఉండేటువంటి టెక్నాలజీ గూడా స్టెమ్ సెల్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే ఒక ఓన్లీ ఇందులో ఈ యొక్క ప్రొడక్ట్ ఒకటే ఈ యొక్క స్టెమ్ సెల్ టెక్నాలజీ ఒకటే కాదు. అలాగే ఇందులో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఆ స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ తోటి ఈ అద్భుతమైనటువంటి మిరాకిల్ ప్రొడక్ట్‌ని తయారు చేయడం జరిగింది. సో, అందులో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మీకు
ఇది జస్ట్ ఊరికి బ్రీఫ్‌గా వినండి మీరు. తర్వాత మీకు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళందరూ కూడా దీని గురించి మీకు వివరంగా చెప్తారు ఫ్రెండ్స్. సో, ఎవరైతే పిలిచారో వాళ్ళ ద్వారా ఇందులో ఇంకా ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. నేనైతే జస్ట్ బ్రీఫ్‌గా మీకు చెప్తున్నాను. స్టెమ్ సెల్ టెక్నాలజీ ఇప్పుడే నేను చెప్పాను కదా! ఇది ప్రతి ఒక్క సెల్‌ని యాక్టివేట్ చేస్తది. ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క సెల్‌ని ఇది యాక్టివేట్ చేస్తుంది. ఓకే. ఒక్క నిమిషం. అలాగే ఇందులో ఉండేటువంటి సైనర్జిస్టిక్ బ్లెండ్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క మీకు మెయిన్ స్టెమ్ సెల్ వచ్చేసరికి మాలస్ డొమెస్టికా సోలార్ విటీస్ అండి. మెయిన్ వచ్చేసరికి సోలార్ విటీస్. అలాగే ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ప్లీజ్. ఒకే ఒక్క నిమిషం. సారీ. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. సో, ఈ యొక్క ఒక్క నిమిషం. మళ్ళీ వస్తున్నా. యెస్. సార్ రావు సార్ ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. కంటిన్యూ యెస్. సార్. ఓకే. 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 సో, ఈ యొక్క మన యొక్క క్యూర్ సెల్‌లో మెయిన్ మాలస్ డొమెస్టికా, సోలార్ విటీస్ అనేటువంటి 2 గ్రేట్ స్టెమ్ సెల్ ఉన్నాయండి. వాటితో పాటుగా అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, అస్టాజంతన్ ఇలాంటివన్నీ ఒక క్వాలిటీ ఇంగ్రీడియెంట్స్ తోటి ఇది ఒక గొప్ప ప్రొడక్ట్‌గా తయారవ్వడం జరిగింది. ఓకే. సో, ఈరోజు ఈ యొక్క ప్రొడక్ట్ ఎన్ని అద్భుతాలు చేస్తుంది అనే దాని కోసంగా మీకు చాలా ఎగ్జాంపుల్స్ మీకు కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. వేల రిజల్ట్స్. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని ఈరోజు క్యూర్ చేస్తున్నటువంటి ఒక అమృత సంజీవిని ఈ యొక్క క్యూర్ సెల్ అండి. సో, ఇది జస్ట్ రూ. 6,850కి మీకు 2+1 అంటే 3 ప్యాకెట్లు మీకు రావడం. ఇక్కడ చూపిస్తున్నారు గదా! ఈ విధంగా ప్యాకెట్స్ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క ప్యాకెట్‌లో 20 సాచెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క సాచెట్ 2 గ్రామ్స్ ఉంటుంది. ఆ 2 గ్రామ్స్ పౌడర్‌ని మనము ఎలా యూజ్ చేయాలి ఏంటి అయన్నీ గూడా నేను చెప్తాను మీకు. ఇది ఎలా అంటే చూడండి ఇక్కడ వైట్‌గా ఉంది గదా! ఆ వైట్ వచ్చేసరికి క్యూర్ సెల్ సాచెట్టు. దాన్ని మీరు 2 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మీరు బ్రష్ చేసుకోక ముందే ఈ యొక్క పౌడర్‌ని కట్ చేసుకొని నాలుక కింద పోసుకొని, అలాగే కొద్దిసేపు అలాగే ఉంచిన తర్వాత మీరు ఒక అది కొంచెం వాటర్‌గా మారుతుంది. దాన్ని అలా కొంచెం మింగేసేయండి. ఒక 30 మినిట్స్ ఏది కూడా తీసుకోకండి. బ్రష్ కూడా చేయకండి. 30 నిమిషాల తర్వాత మీరు బ్రష్ చేసుకొనేసి మీరు హ్యాపీగా మీ దైనందిన జీవితంలోకెళ్ళొచ్చు. ఈ 30 నిమిషాల్లో ఈ యొక్క క్యూర్ సెల్ ఏం చేస్తుందంటే, మన శరీరంలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క అణువణు, ప్రతి ఒక్క కణాన్ని ఇది క్లీన్ చేయడం మొదలెడుతుంది. ప్రతి ఒక్క కణాన్ని ఇది క్లీన్ చేయడం మొదలెడుతుంది. ఎప్పుడైతే కణాలన్నీ యాక్టివ్ అవుతాయో, క్లీన్ చేయబడి ఆటోమేటిక్‌గా ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఆర్గాన్స్ యాక్టివేట్ అయితే ఆటోమేటిక్‌గా మన హెల్త్ కూడా సెట్ అయిపోతుంది. ఓకేనా? సో, అలాగే ఎవరికెవరికి ఈ యొక్క ప్రొడక్ట్ ఉపయోగపడతా ఉంది క్యూర్ సెల్ అంటే, ఇక్కడ చూసినట్లయితే మోర్ థాన్ 200 క్రానిక్ డిసీజెస్ అండి. అసలు నిజంగా ఈ 1½ ఇయర్‌లో క్యూర్ సెల్ చేసినటువంటి అద్భుతాలు వర్ణించలేమండి. అండర్‌లైన్ జేసుకోండి. వర్ణించలేం. అటువంటి అద్భుతాల్ని మన క్యూర్ సెల్ చేసింది. ఎంతోమంది డయాబెటిక్ పేషెంట్‌ని నార్మల్ జేసింది. అలాగే బీపీ, అలాగే తర్వాత థైరాయిడ్ అసలు చెప్పనవసరం లేదు. క్యాన్సర్ పేషెంట్స్‌ని, అలాగే బ్యాక్ పెయిన్, నీ పెయిన్, సైనస్, మైగ్రేన్ అలాగే ఎంతోమందికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని, ఐ సైట్‌ని మార్చడం, కిడ్నీ ప్రాబ్లమ్స్‌ని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాల జబ్బులను కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఒక్క ప్రొడక్ట్ వేల రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిందండి. అటువంటి అమృత సంజీవిని మన యొక్క క్యూర్ సెల్ అండి. ఓకే. సో, దీని మీద కొన్ని వేల వీడియోస్ మీ దగ్గర ఉంటాయి. సో, ఆల్రెడీ ఇది ప్రూవెన్ ఇది. వాటితో పాటుగా ఈరోజు మనకు ఇంకొక కొన్ని ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ ఇయర్‌లో ఇంకొన్ని అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్‌ని కూడా 2026లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 2025లో ఒకే ఒక ప్రొడక్ట్ తోటి ప్రపంచాన్ని జయించాం ఒక్క మాటలో చెప్పాలంటే. అటువంటి విజయాన్ని
మన యొక్క క్యూర్ సెల్ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అలాగే ఈరోజు స్నో ఫాస్టమ్ అనేసి ఒక మంచి ఏజింగ్ అంటే రివర్స్ ఏజింగ్ అండి. యాంటీ ఏజింగ్. మన వయస్సుని తగ్గించే దానికోసంగా స్నో ఫాస్టమ్ ఇది అందరికి ఉపయోగపడుతుందండి. జెంట్స్ అని కాదు, లేడీస్ అని కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ ఇది స్నో ఫాస్టమ్. ఇది మన యొక్క వయసును తగ్గిస్తుంది. మన స్కిన్ టోన్ మార్చేస్తుంది. కంపల్సరీ ప్రతి ఒక్క మనిషి వాడవలసినటువంటి ప్రోడక్ట్. అలాగే, అలాగే మనకి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే మనకు బ్లాస్ట్ స్టెమ్ అండి. ఇది చాలా 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 యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ ఫర్ ఎవ్రీ మెన్ అండి. ప్రతి ఒక్క మనిషికి కూడా ఎస్పెషల్ మెన్‌కి ఇది చాలా చాలా పవర్‌ఫుల్ ప్రొడక్ట్. ఎస్పెషల్లీ ఇది సెక్సువల్ హెల్త్‌ని చాలా స్ట్రాంగ్‌గా చేస్తుందండి. మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్క మెన్‌కి ఈ ప్రొడక్ట్ అని ఎనర్జీ బూస్టర్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎనర్జీ బూస్టర్. అన్నీ కూడా సేమ్ కాస్ట్ అండి. రూ. 6,850 ఈ 3 రకాల ప్రొడక్ట్స్. ఇందాక చెప్పిన క్యూర్ సెల్ కావచ్చు, అలాగే స్కిన్ కేర్ కావచ్చు, అలాగే ఎనర్జీ బూస్టర్ అయినటువంటి బ్లాస్ట్ కావచ్చు. ఈ 3 కూడా ఒకే రేటు రూ. 6,850 అండి. ఇందాక మనకు చెప్పినటువంటి ప్రొడక్టు మనం సబ్‌లింగ్వల్‌గా నాలుక కింద పోసుకోవాలి. కాకపోతే ఈ స్కిన్ కేర్ అంటే మన ఏజ్‌ని రివర్స్ చేసేటువంటి స్నో ఫాస్ట్ కావచ్చు, అలాగే మనకు ఎనర్జీ ఇచ్చేటువంటి బ్లాస్ట్ కావచ్చు. వీటిని మాత్రం మీరేంటంటే వాటర్‌లో కొంచెం గోరువెచ్చని వాటర్‌లో లేదా పాలల్లో వీటిని తీసుకోవచ్చు. స్నో ఫాస్ట్ టైమ్ వచ్చేసరికి రోజులో 2 సార్లు మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు. ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే దాన్ని తీసుకోవచ్చు. బోత్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమే లేదు. అలాగే బ్లాస్ట్ సెమ్ మాత్రం ఓన్లీ నిద్రపోయేదానికి ఒక 2 గంటల ముందు. ఈవినింగ్ నిద్రపోయేదానికి ఒక 2 గంటల ముందు ఈ బ్లాస్ట్ సెమ్‌ని తీసుకోవచ్చండి. ఇది అప్ టు 70 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. అలాగే దీన్ని మాత్రం స్నో ఫాస్ట్ మాత్రం అబోవ్ 12 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఓకే. అలాగే క్యూర్ సెల్ ఏదైతే ఇందాక మనం చెప్పామో సర్వరోగ నివారిణి. ఒక ప్రొడక్ట్ వేల రకాల ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏదైతే క్యూర్ సెల్ ఉందో అది మాత్రం ప్రెగ్నెంట్ వుమెన్‌కి, అలాగే లాక్టేటింగ్ మదర్‌కి, అలాగే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎవరైతే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేట్ చేసుకున్నారో వాళ్ళకి, అలాగే చిల్డ్రన్స్‌కి అంటే బిలో 12 ఇయర్స్ వాళ్ళకి మాత్రము ఈ ప్రొడక్ట్‌ని ఇవ్వకండి. యాస్ ఫర్ నార్మ్స్ ప్రకారము ఇవ్వకూడదంతే. కానీ వాస్తవానికి మనది ప్యూర్‌గా హెల్తీ ప్రొడక్ట్. అది ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్. దాని విధమైనటువంటి దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయినప్పటికీ మనం గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి బాలింతలకు ఇవ్వకండి. అలాగే గర్భవతులకు ఇవ్వకండి. అలాగే చిన్న పిల్లలకి ఇవ్వకండి. 12 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళకి. అలాగే ఎవరైనా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇవ్వకండి. ఓకేనా? అలాగే ఇందాక ఫుడ్ గురించి మాట్లాడాను. హెల్తీ ఫుడ్ ఏందది? స్టెమ్ సెల్ ద్వారా మీకు 3 రకాల ఫుడ్ గురించి చెప్పాను. వాటిని మీరు ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండేదానికి ఉపయోగపడతాయి. అలాగే వాటర్ వచ్చేసరికి ప్యూర్ అయోనియా అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మిరాకిల్ వాటర్ అండి. ఏంటి ఈ మిరాకిల్ వాటర్ అంటే ఒక్క మాటలో చెప్తున్నా మీ అందరికి. మనందరికి తెలిసిందే మనకు గంగా నది చాలా పవిత్రమైంది. అవునా కదా? అలాగే మక్కాకు పోయినప్పుడు ముస్లిం సోదరులు మక్కాకు పోయినప్పుడు వాళ్ళందరికీ కూడా జంజం వాటర్ చాలా 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 హోలీ వాటర్ అండి అవన్నీ కూడా. అక్కడ ఆ వాటర్ తాగినప్పుడు ఖచ్చితంగా చాలా మందికి వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో జబ్బులు నయమైపోతున్నాయి. మన పవిత్ర గంగా నదిలో గానివ్వండి, అలాగే మక్కా నుంచి ఇలా ప్రపంచంలో 5 ప్లేసెస్ నుంచి ఒక మిరాకిల్ వాటర్ అనేది ఉందండి. ఆ మిరాకిల్ వాటర్‌ని ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళకుండేటువంటి జబ్బులన్నీ నయమైపోతున్నాయి. ఏంటి కారణం? ఎందుకు ఈ విధంగా జబ్బులన్నీ నయమైపోతున్నాయి? అసలు ఇందులో ఏదన్నా మిరాకిల్ ఉందా? అంటే ఖచ్చితంగా సైంటిఫిక్‌గా ఏదో ఉంది అని సైంటిస్టులు చూసినప్పుడు నిజంగానే దేవుడి పవిత్రత ఎంత ఉందో అదే విధంగా సైన్స్ కూడా అందులో ఉంది. ఆ సైన్స్ ఏంటి? ఎందుకు ఈ మిరాకిల్ వాటర్ ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని గొప్పగా చేస్తుంది అంటే అందులో ఏంటంటే ఆ వాటర్ ఆల్కలైన్ వాటర్ అండి. అలాగే రెండోది అందులో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువున్నాయి. అలాగే ఇంకొక ఏ ప్రాపర్టీ ఏముందంటే అది మైక్రో క్లస్టర్ ఉందండి. అలాగే హైడ్రోజన్ రిచ్ వాటర్. ఇలా ఈ 4 రకాలుగా ఆ యొక్క వాటర్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ వాటర్ తాగుతున్నారో పవిత్ర గంగా నదిలో కావచ్చు, మక్కా మసీద్ నుంచి ఇచ్చినటువంటి ఆ వాటర్ కావచ్చు, ఇంతమంది ఆరోగ్యవంతులు అవ్వడానికి కారణం ఏంటే ఈ యొక్క ప్రాపర్టీస్ అందులో ఉండటమే. సో, సైంటిస్ట్‌లు ఏం చేశారంటే, అదే ప్రాపర్టీస్ మనం తయారు చేస్తే అది మిరాకిల్ వాటర్ అవుతుంది కదా! అనేసి ఈరోజు మనకు ప్యూర్ అయోనియా రూపంలో 44 సంవత్సరాల క్రితమే అండి.
నిన్న మొన్న వచ్చింది కాదు ఇది. 44 సంవత్సరాల క్రితమే ఈ ప్యూర్ అయోనియాని తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ వాటర్ అంతా కూడా ఆల్కలైన్. ఏదైతే ఇందాక చెప్పినటువంటి గంగా నదిలో ఉండేటువంటి వాటర్, మక్కా మసీదులో నుంచి తెచ్చినటువంటి వాటర్, ఏవైతే ఎంత మిరాకిల్‌గా వాటర్ అయినాయో, అందులో ఉన్నటువంటి ప్రాపర్టీసే ఈ యొక్క ప్యూర్ అయోనియాలో కూడా మన యొక్క సైంటిస్టులు తీసుకురావటం జరిగింది. ఈ వాటర్ తాగినప్పుడు కూడా సేమ్ టు సేమ్ మన శరీరంలో ఉండేటువంటి అన్ని ప్రాబ్లమ్ కూడా ఈ యొక్క వాటర్ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 3 రకాలుగా లభిస్తుందండి. ఇది మనకు రూ. 2,97,905 5 ప్లేట్ల మెషిన్ దొరుకుతుంది. అలాగే 7 ప్లేట్స్ మీకు 2,35,000 అంటే 2,36,000 తోటి దొరుకుతుంది. అలాగే 3,50,000 తోటి ఇంకొక మెషిన్ 12 ప్లేట్స్ మెషిన్ కూడా దొరుకుతుందండి. ఇవి 20 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాలు? మన ఇంటికి ఒక్కసారి మనం ఈ యొక్క హెల్త్ డివైస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో డివైస్ కాదండి. మన ఆరోగ్యాన్ని సంరక్షించేటువంటి ఒక హెల్త్ డివైస్. ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే. ఎందుకంటే ఈ వాటర్‌లో అన్ని గొప్ప విషయాలు ఉంటాయి. ఇందాక చెప్పాను గదా! గంగా నది నుంచి మనం వాటర్ తెచ్చుకున్నప్పుడు ఆ వాటర్ తలా కొంచెం చల్లుకునేవాళ్ళు. యామ్ ఐ రైట్? లేదా కొంచెం తాగేవాళ్ళు. అలా తాగితేనే ఎన్నో అద్భుతాలు జరుగుతాయనేటువంటివి అప్పుడు జరిగేటివి గూడా. అంత పవిత్రంగా గంగా నది వాటర్ ఉండేటువంటివి. అలాగే ఈ ప్యూర్ అయోనియాలో కూడా సేమ్ ప్రాపర్టీస్ ఈరోజు మన యొక్క ప్యూర్ అయోనియాలో ఉండి, మన ఇంటిల్లపాదికి మొత్తం టోటల్‌గా ఒక డాక్టర్ లాగా ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి హెల్త్ డివైసే ఈ యొక్క ప్యూర్ అయోనియా హెల్త్ డివైస్. ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలండి. మన ఇంట్లో టీవీ ఉందా? సోఫా ఉందా? లేకపోతే కార్లున్నాయా? మంచి ప్రాపర్టీస్ కొన్నామా అనేది పక్కన పెట్టేస్తే డెఫినెట్‌లీ మన ఇంట్లో పక్కాగా ఉండవలసింది ఏంటి అంటే ఈ యొక్క హెల్త్ డివైస్. ఒక డాక్టర్ మన ఇంట్లో ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం తీసుకునే వాటర్ ఎంత దారుణంగా ఉందో ఇందాకే మన WHO గురించి ఇందాకే చెప్పాను నేను. నేను చెప్పడం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్పింది. ఏమని? మనం తీసుకునేటువంటి ఆర్‌ఓ వాటర్ గావచ్చు, మనం తెచ్చుకునే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ గావచ్చు, మనం తెచ్చుకునేటువంటి బాటిల్ వాటర్ గావచ్చు, ఏది కూడా సురక్షితం కాదు. అది గాని తాగుతున్నట్లయితే అతి త్వరలో మనము చాలా జబ్బులకి దగ్గర కాబోతున్నాం. చావుకు దగ్గర కాబోతున్నాం అనేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ మనల్ని హెచ్చరించింది. సో, దాని నుంచి బయటపడాలంటే ఉన్న ఏకైక సొల్యూషన్ ఈరోజు ప్యూర్ అయోనియా. ఆ ప్యూర్ అయోనియాలో మనకు అసిడిక్ వాటర్ నుంచి మనకు ఆల్కలైన్ వాటర్ అనేది ఉంటుందండి. మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతిదీ కూడా అసిడిక్‌తో ఉందండి. అది ఆల్కలైన్‌గా తయారైనప్పుడు ఏమవుతుందంటే జబ్బులనేటివి రావు. సైంటిస్టులు ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడైతే ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటారో, మీ యొక్క ఆరోగ్యము లైఫ్ టైమ్ ఏ జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. అదే మీరు అసిడిక్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటే, అంటే మన శరీరంలో ఉండేటువంటి వాటర్ అసిడిక్‌తో గాని ఉంటే, అది ఆటోమేటిక్‌గా క్యాన్సర్‌కి కారణమవుతుందనేసి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ చెప్పారండి. సో, కాబట్టి మనందరం కూడా వీటిని మనసులో పెట్టుకొని మనమందరం కూడా ఈ యొక్క వాటర్‌ని గాని తీసుకున్నట్లయితే డెఫినైట్‌లీ ఇది అద్భుతమైనటువంటి హెల్త్‌నిస్తుంది. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి హెల్త్‌కి 2 చెప్పానండి. ఒకటి వాటర్, అలాగే ఫుడ్. ఈ 2 గాని మీరు తీసుకున్నట్లయితే నిజంగానే ఈ 1 ఇయర్‌లోనే మా యొక్క న్యూ యంగ్ ఫ్యామిలీలో కొన్ని లక్షల మంది ఆరోగ్యవంతులయ్యారండి. అలాగే ఇది ఓన్లీ హెల్తే ఒక్కటే కాదు, వెల్త్‌ను కూడా ఇస్తుంది. ఇది ఓన్లీ హెల్త్‌ని కాదు, వెల్త్‌ను కూడా ఇస్తా ఉంది. ఎలా ఇస్తుంది? సింపుల్‌గా చెప్పేస్తాను నేను. ఇది ఎవరైతే ఈ బిజినెస్‌ని కేరియర్‌గా తీసుకుంటారో, ఇది మీ అందరి జీవితాల్ని మార్చబోతా ఉందండి. మామూలుగా కాదండి. మన లైఫ్‌ని రివర్స్ చేయబోతా ఉంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. ఆరోగ్యపరంగానే కాదు, ఐశ్వర్యం పరంగా కూడా మన అందరి జీవితాల్ని మార్చిపోయేటువంటి ఒక గొప్ప ప్రాజెక్టే ఈ యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్. ఇది మీకు అడిషనల్ ఇన్‌కమ్ ఇస్తది. మీ యొక్క జాబ్, బిజినెస్ ద్వారా సంపాదించేది కాకుండా, మీరు అడిషనల్‌గా సంపాదించుకునేటువంటి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. మీకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. యెస్ అండి. ఈరోజు ఫైనాన్షియల్‌గా మేమందరం ఫిట్ అవ్వడానికి కారణము ఈ యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్. ఎంతో మంది జీవితాలను మార్చినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టే ఈ యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్. అలాగే ఇది ఒక ఓన్ బిజినెస్ లాగా చేసుకోవచ్చు. యెస్, నేను ఎవరి కింద పని చేయను. నా సొంతంగా నేను బతికేదానికి
ఏదైనా ఒక ఆపర్చునిటీ ఉందా అంటే డెఫినెట్లీ మీకుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను. యెస్, నా సొంతంగా నేను బతకాలనుకుంటున్నాను. నాకు ఒక ఓన్ బిజినెస్ కావాలంటే డెఫినెట్లీ ఇదొక మంచి ఆపర్చునిటీ అవుతుంది. నాకు ఖాళీ టైంలో ఖాళీగా నా యొక్క పని చేసుకొని ఖాళీ టైంలో ఏదైనా ఆపర్చునిటీ కావాలి అంటే ఖచ్చితంగా ఉంది. మీ లీజర్ పీరియడ్‌లో మీ లీజర్ టైంలో హ్యాపీగా ఈ ప్రాజెక్ట్‌ని మీరు తీసుకోవచ్చు. ఓకే. సో ఇందులో ఏమేమి ఇన్‌కమ్స్ ఉన్నాయి? ఎలా ఉంటాయి? ఇదేం లేదండి. జస్ట్ మీరు ఐడీ యాక్టివేషన్ ఫ్రీ ఉంటుంది. మీరు జస్ట్ రూ. 6,850 రూపాయలతోటి అద్భుతమైనటువంటి సంజీవినిని మీరు కొనుక్కుంటే మీ ఐడీ యాక్టివేట్ అయిపోతుందండి. ఐడీ యాక్టివేట్ అయిన తర్వాత ఈ ప్రొడక్ట్‌ని రికమెండ్ చేస్తే చాలు. బాగా వినండి. రికమెండ్. పీపుల్‌కి ఈ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తే చాలు. మనకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇందులో రకరకాల ఇన్‌కమ్స్ ఉంటాయి. అందులో మీకు డైరెక్ట్ ఇన్‌కమ్ అంటే ఎవరినైతే మీరు డైరెక్ట్‌గా ఈ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తారో వాళ్ళ ద్వారా మీకు స్ట్రెయిట్ అవే ప్రతి ఒక్క ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడం ద్వారా మీకు ఒక 5 ఎన్‌వైసీ అనేటువంటివి మీకు రావడం జరుగుతుంది. ఒక్కొక్క ఎన్‌వైసీ కాస్ట్ రూ. 90 ఉంటుంది. అంటే రూ. 450 ప్రతి ఒక్క రెఫరల్ పైన మీకు రావటం జరుగుతుంది. అదే అయోనియాని గాని మీరు ప్రమోట్ చేసినట్లయితే మీకు మినిమమ్ ఒక 7 ప్లేట్స్‌ని గాని ప్రమోట్ చేసినట్లయితే మీకొక 1000 ఎన్‌వైస్ అంటే రూ. 9,000 రావటం జరుగుతుంది. ఓన్లీ క్యూర్ సెల్ ఇందాక చెప్పాను కదా నేను అమృత సంజీవిని. దాన్ని మీరు ప్రమోట్ చేస్తే ప్రతి ఒక్క ప్రమోషన్ పైన మీకు రూ. 450 రావడం జరుగుతుంది డైరెక్ట్ ఇన్‌కమ్ ద్వారా. ఇదొక్క ఇన్‌కమే కాదు చాలా ఉన్నాయి. నేను ఒక్క ఇన్‌కమ్ గురించి చెప్తున్నాను. అదే మీరు వాటర్‌ని ప్రమోట్ చేసినట్లయితే మీకు రూ. 9,000 రావటం జరుగుతుంది. ఓకేనా? సో, కాకపోతే ఇక్కడ మీరు గమనించవలసింది ప్రతి ఒక్క పర్సన్ మీద సేల్స్ ఉంటుందండి. ఇది బీవీ రూపంలో ఉంటుంది. ఒక ప్రొడక్ట్ మీరు ప్రమోట్ చేస్తే 50 బీవీ మీకొస్తుంది. అదే అయోనియా మిషన్‌ని ప్రమోట్ చేస్తే 800 బీవీ, 1000 బీవీ అలా వస్తుంది. దాని మీద మీకు ఇన్‌కమ్ అనేది 10% అనేది రావటం జరుగుతుంది. ఓకే. సో, అలా మీరు డైరెక్ట్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసరికి నేనొక టీమ్ తయారు చేసుకుంటాను. నాకొక నెట్వర్క్ ఫార్మ్ చేసుకుంటాను. ఏదన్నా మంచి ఇన్‌కమ్ ఇందులో ఉందా అంటే డెఫినైట్‌లీ వి హావ్. అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ ఇందులో ఉందండి. దీన్ని మీరు కెరియర్‌గా మలుచుకున్నా కూడా ప్రతిరోజు మీరు రూ. 450 మినిమమ్ రూ. 450 లేదా రూ. 1000 లేదా రూ. 2000 ఇంకా బాగా ప్రమోట్ చేసుకున్నారు. రోజుకి 45,000 కూడా తీసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ 90,000 కూడా తీసుకోవచ్చు. దానికి మీరు చేయవలసిందల్లా మీకొక 2 టీమ్స్ తయారు చేసుకోవటం. లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్‌ని క్వాలిటీగా తయారు చేసుకోవటమే. సో, దాన్ని మ్యాచింగ్ ఇన్‌కమ్ అంటారు. సో, ఇది మీ యొక్క ఎఫర్ట్‌ని బట్టి, మీ టీమ్ వర్క్‌ని బట్టి ఇది ఉంటుంది. మీ టీమ్ సేల్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి మీకు ఈ ఇన్‌కమ్ అనేది రావటం జరుగుతుందండి. ఓకే. సో, ఇక్కడ మీరు మినిమమ్ రూ. 450 నుంచి మీ ఎఫర్ట్‌ని బట్టి దీన్ని ఎంతైనా సరే మీరు చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ అండి. ఇది ఒక మిరాకిల్ ఇన్‌కమ్. ఏంటి అంటే, మీరు ఎవరైతే ఈ బిజినెస్‌లోకి మీరు ఎవరినన్నా తీసుకొచ్చారు అంటే, వాళ్ళు తీసుకునే ఇన్‌కమ్ పైన కూడా ఇది సింగిల్ లైన్ ఇన్‌కమ్ గూడా అనొచ్చండి. సింగిల్ లైన్ ఇన్‌కమ్ గూడా అనొచ్చు. వాళ్ళు తీసుకునే ఇన్‌కమ్ పైన కూడా మీకు 5% అనేది రావటం జరుగుతుంది. అలా ఎన్ని లెవెల్స్ అంటే 5 లెవెల్స్ మీద ఇన్‌కమ్ వస్తదండి. ఒక లెవెల్ కాదు. 5 లెవెల్స్ పైన మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక 10 మందిని మీరు డైరెక్ట్‌గా రిఫర్ చేశారు. వాళ్ళ మీద వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్‌కమ్ అయిన మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. అలాగే ఆ 10 మంది మళ్ళీ ఇంకొక 100 మందిని రిఫర్ చేశారు. అంటే సెకండ్ లెవెల్. వాళ్ళు తీసుకునే ఇన్‌కమ్ మీద కూడా ఇన్‌కమ్ జనరేట్ అవుతది. అలాగే థర్డ్ లెవెల్ అంటే 1000 మంది మీద కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతది. అలాగే ఫోర్త్ లెవెల్ 10,000 మంది. ఫిఫ్త్ లెవెల్ 1,00,000 మంది మీద కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. అంటే చూడండి ఒక వ్యక్తిని తీసుకొనొస్తే ఆ వ్యక్తి ద్వారా మీకు 1,00,000 మంది మీద మీకు ఇన్‌కమ్ జనరేట్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ ఇన్‌కమే ఈ యొక్క స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్. ఒక రెవల్యూషనరీ ఇన్‌కమ్ ప్లాన్ అండి ఇది. ఒక యూనిక్ డిజైన్ ఇది. ఇంతవరకు ఎక్కడా కూడా చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి డిజైనే ఈ యొక్క ఇన్‌కమ్ అండి. అలాగే ఇది ఎలా వస్తుంది? ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనం ఫర్దర్‌గా మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసరికి ఇప్పుడు 3 రకాల ఇన్‌కమ్ చూసాం. ఇది నాలుగో రకం ఇన్‌కమ్. ఈ ఇన్‌కమ్ ఎలా ఉంటుందంటే రివార్డ్స్ అండి. దీనికి టైమ్ బౌండరీ ఉండదు. ఏముండదు. మీరు గాని ప్రాపర్‌గా వర్క్ చేసుకుంటూ వెళితే ఇందులో మీరు 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ ఇలా ఒక్కొక్క ర్యాంక్స్ ఉంటాయండి.
ఇలా మొత్తం 15 ర్యాంక్స్ ఉంటాయి. ఒక్కొక్క ర్యాంక్‌కి ఒక్కొక్క టార్గెట్ ఉంటుంది. ఒక్కొక్క టార్గెట్‌కి టైమ్ బౌండరీ ఉండదు. లైఫ్ టైమ్ ఎప్పుడైనా మీరు రీచ్ అవ్వచ్చు. ఒక్కొక్క ర్యాంక్ గాని రీచ్ అవుతుంటే ఒక్కొక్క రివార్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. 1 స్టార్ అయితే ఒక రూ. 9,000, 2 స్టార్ అయితే ఒక రూ. 15,000, 3 స్టార్ అయితే ఒక రూ. 25,000. ఇలా మీకు ఒక్కొక్క ర్యాంక్‌కి ఒక్కొక్క రివార్డ్ రావడం జరుగుతుంది. అలా టోటల్‌గా మీరు 50,00,000 ఎన్‌వైసీ అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్‌లీ 45 క్రోర్స్ వరకు కూడా ఈ యొక్క రివార్డ్స్ తీసుకోవచ్చు. అంత పొటెన్షియల్ ఉంది. సో, అంత క్వాలిటీ ప్లాను ఇదన్నట్టు. ఓకేనా? ఇది నాలుగో రకం ఇన్‌కమ్ అండి. తర్వాతొచ్చేసరికి మీకు ఇంకొక రకం ఇన్‌కమ్ గూడా ఉంది. అది ఏంటంటే రాయల్టీ. మీరు ఎప్పుడైతే మీ యొక్క టీమ్‌ని స్ట్రాంగ్‌గా తయారు చేసుకుంటూ, మీరు ఒక్కొక్క ర్యాంక్ రీచ్ అవుతూ, ఒకవేళ మీరు 3 స్టార్ గాని అయినట్లయితే, మీ యొక్క సేల్స్ పైన 1% ఇన్సెంటివ్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీ టీమ్ ఎంత సేల్స్ జరుగుతుందో దానిపైన 1%. అదే 5 స్టార్ అయితే 2%. అలాగే సిల్వర్ అయితే 3%, గోల్డ్ అయితే 4%, అలాగే డైమండ్ అయితే 5%. ఇలా ఒక రాయల్టీ కూడా ఎంతోమంది ఎన్నో కంపెనీల్లో నాకు రాయల్టీ కోసం పనిచేస్తున్నా అనే సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉంటారు. కానీ అది అందని ద్రాక్ష పొలన సంధాన అలాగే ఉండిపోతా ఉంది. కానీ మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్‌లో మాత్రం మీరు వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే మీరు 3 స్టార్ అయితే చాలండి. జస్ట్ 3 స్టార్. ఇది ఒక నెల నుంచి 3 నెలలు మీరు కష్టపడితే చాలు. మీకిక్కడ రాయల్టీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇలా అద్భుతమైనటువంటి ఇన్‌కమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ వెరీ సింపుల్. మినిమమ్ రూ. 1000 ఉంటే మీరు విత్‌డ్రాయల్ పెట్టుకోవచ్చు. అలాగే మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే లెఫ్ట్ ఒక డైరెక్ట్, రైట్ ఒక డైరెక్ట్ ఉంటే చాలండి. అలాగే ఈ యొక్క ఆపర్చునిటీని మీరు తీసుకోవాలంటే ఈ రోజే డెసిషన్ తీసుకోండి. మా జీవితంలో ఒకరోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం, ఈరోజు మా జీవితాలను కాదు, మా ఇంటిల్లపాది అలాగే మా జనరేషన్స్‌ని గూడా మార్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి న్యూ యంగ్ ప్రాజెక్ట్‌ని మేము ఆ రోజు ఎలాగైనా సరే మా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలి. మేము ఆరోగ్యవంతులం అవ్వాలి, ఐశ్వర్యవంతులవ్వాలి. అలాగే సమాజంలో ఒక మంచి పేరు గల్ల వ్యక్తులుగా తయారవ్వాలనేసి ఆ రోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు మా జీవితాల్ని మార్చింది. అలాగే మీరు కూడా ఈ క్షణం ఇప్పుడు ఏదైతే మీరు విన్నారో ఈ క్షణం మీరు గాని డెసిషన్ తీసుకున్నట్లయితే డెఫినెట్‌లీ రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా మీకు ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యం అలాగే అంతకు మించి అద్భుతమైనటువంటి మనకు టూర్స్ ఉంటాయండి. అద్భుతమైనటువంటి టూర్స్. మేము ఈ ప్రాజెక్ట్‌లోకొచ్చిన తర్వాత కులు మనాలికెళ్ళాం, ఆర్కాడ్‌కెళ్ళాం. అలాగే మన కేరళకెళ్ళాము. హౌస్ బోట్‌లు కావచ్చు ఇలా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి బొనంజా కూడా మనకు ఆ కార్డీలియా క్రూజ్ అండి. కార్డీలియా క్రూజ్‌లో కూడా మేము అతి త్వరలో సెయిల్ కాబోతున్నాం. అంటే ఈ జర్నీ అంత గొప్పగా ఉండబోతుందండి. సో, అటువంటి ఆపర్చునిటీని మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్ ఇస్తుంది. సో, డెసిషన్ తీసుకోండి. ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకొని తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటనేది మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 2026ని గుర్తుండిపోయే సంవత్సరంగా మీ జీవితంలో రాసిపెట్టుకోండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ వెనడా. ఓవర్ టు హోస్ట్. థాంక్ యూ. యెస్ సార్. యెస్ సార్. థాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్. చాలా ఎక్సలెంట్ సెషన్ అండి ఈరోజు. చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు. సో, థాంక్ యూ సార్ మా అందరి తరపున మీకు. డియర్ లీడర్స్, ఫ్రెండ్స్ ఈరోజు మనకి చాలా చక్కగా మన సార్ చెప్పాడండి. హెల్త్ అలానే మనకి వెల్త్ కూడా అండి. ఆరోగ్యంతో పాటుగా మనం సంపదను కూడా తీసుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంది అని చెప్పేసి మనకి సార్ చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు కొంతమందిని మనం ఇన్వైట్ చేద్దామండి. వాళ్ళు ఈ యొక్క హెల్త్ ఎలా అభివృద్ధి చేసుకున్నారు, అలానే రెక్టిఫై చేసుకున్నారు. అదే విధంగా ఈ బిజినెస్ ద్వారా ఎంత మంచి లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నారో వాళ్ళ మాటలు విందామండి. ముందుగా మరి మనకేదైతే ఆల్కలైన్ వాటర్ మిషన్ అని చెప్పేసి మనకు చెప్పారు అయోనియా. సో, ఈ వాటర్ తాగి ఎటువంటి రిజల్ట్ పొందారో మనకు చెప్పడానికి ఇక్కడ మన ముందు రెడీగా ఉన్నారండి వహీదా గారు. యెస్ మేడం. వెల్కమ్ మేడం. ఒక్కసారి మీ యొక్క అనుభవాన్ని చెప్పండి మేడం. సార్ వెల్కమ్ సార్ మేడం. నమస్తే. నమస్తే గుడ్ మేడం. ఈవినింగ్ ఆల్ నమస్తే. సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? సార్ యెస్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన లైన్ టీమ్స్ అందరికీ ధన్యవాదాలు సార్. మన కుదూరు శ్రీను సార్ చాలా అద్భుతంగా ఎక్సలెంట్‌గా సెషన్ బాగా చెప్పారు సార్. ఆయన చెప్పిన ప్రతి దాంట్లో కూడా చాలా అర్థాలున్నాయి. అది మంచి సబ్జెక్ట్ కూడా సార్.
సార్ నేను ఇప్పుడు అయోనియా గురించే మాట్లాడతాను సార్. క్యూర్సెల్ అనేది మేడం మీరు మ్యూట్ అయ్యారు మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీరు mute అయ్యారు. సార్ నేను ఓన్లీ అయోనియా గురించే 2 మాటలు మాట్లాడతాను సార్. అయోనియా నేను 5 ఇయర్స్ నుంచి మా ఇంట్లో వాడుకుంటున్నాను సార్. ఈ రోజు కూడా మా అమ్మగారు 65 ఇయర్స్ ఉంటాయి సార్. మా అమ్మ ఏ రోజు కూడా ఒక టాబ్లెట్ గాని ఏది కూడా వాడిన ఇదిలోని పోలేదు సార్. మా అమ్మకి ఏ రోజు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే తెలీదు. మేము హాయిగా టయానికి తింటాము, హ్యాపీగా నిద్రపోతాం సార్. ఎందుకు మా అమ్మని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చూడండి ఎప్పుడు ఏదో ఒకటి అది బాగలేదు, ఇది బాగలేదు అంటారు. కానీ మా అమ్మ 2 పూట్ల హ్యాపీగా మధ్యాహ్నం నిద్రపోద్ది, నైట్ నిద్రపోద్ది. అసలు ఆమెను చూస్తే నాకు తల్లిని మించిన దైవం లేదు సార్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. తల్లికి వెల కట్టలేని మిషన్ ఏదన్నా, తల్లికి మనం ఏదైనా చేయగలిగామంటే ఈ అయోనియాని కొనిపెట్టండి సార్ చాలు, ఇంకేమొద్దు. ఆమెకి బంగారు గాజులు అవసరం లేదు, మెడలో నెక్లెస్లు అవసరం లేదు సార్. ఈ ఒక వయసు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకు మనం ఇవ్వవలసింది ఏదన్నా ఉందంటే ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం సార్. ఈ వాటర్ గురించి నాకు తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలుసు సార్. నాకైతే అద్భుతంగా తెలుసు సార్. ఎందుకంటే నేను తాగుతున్నా, అనుభవిస్తున్నా. నా ఎంటైర్ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉన్నారు. అయోనియా నెంబర్ 1 సార్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ సార్. ఎందుకంటే 3 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి సార్ దీంట్లో. ఆల్కలైన్ ఉంటుంది, మైక్రో క్లస్టర్ అంటే పల్సటి గుణం. సార్ మనం ఏ ఊరన్నా వెళ్ళామనుకోండి, ఒక వారం 10 రోజులు మనం ఊర్లో లేకపోతే ఆ ఇల్లు దుమ్ము కొట్టిపోద్ది సార్ వచ్చి చూసుకుంటే. ఎందుకంటే ఇల్లైనా రోజు చిమ్మకపోతే దుమ్ము గట్టి బూజు కొట్టి పోద్ది. అలాగే మన బాడీలో ఉన్న అవయవాలు కూడా మనము రోజు క్లీనింగ్ పెట్టకపోతే లోపల కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చూడండి, పొద్దున్న లేస్తే ఫ్రీ మోషన్ ఎవరికి లేదు. ఎందుకంటే తినే ఫుడ్ అలాంటిది. ఎసిడిక్ లో బతుకుతున్నాం సార్ మనం. ఎసిడిక్ తినే తిండి ఎసిడిక్, పీల్చే గాలి పొల్యూషన్, మనం తాగే వాటర్ కూడా ఎసిడిక్ సార్. అందుకని ఈ ఎసిడిక్ లో మనం మన మన బాడీలో ఎసిడిక్ కణాలు ఏమవుతున్నాయంటే గ్రోత్ వస్తాయి. ఒక కొలనులో తామర పూలు ఎలా వికసిస్తాయో మన బాడీలో క్యాన్సర్ కణాలు అలా గ్రోత్ వస్తాయి సార్. ఒకప్పుడు క్యాన్సర్ ఒక 30+ 40+ అప్పుడు క్యాన్సర్ అంటే ఎక్కడో మారుమూల వినేవాళ్ళం. ఈ రోజు చూడండి సార్, ఒక వీధిలో మనం నడుచుకుంటా పోతే ఒక ఇంట్లో ఒకరికి క్యాన్సర్ ఉంది. రాబోయే 2030 నాటికి ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఖచ్చితంగా ఉంటారు సార్. క్యాన్సర్ వచ్చిందంటే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చేతులు ఎత్తేయాల్సింది. ఆ రోజు లక్షల హాస్పిటల్కి పోసి మనము ఎంతో టెన్షన్ పడే కన్నా ఈ ఎంత సార్ డబ్బులు 3 లక్షలు అసలు డబ్బేనని చెప్పండి. ఈ రోజు ఒక టూర్కి వెళ్తే ఒక ఫ్యామిలీ 3 లక్షలు అయిపోతుంది. ఒక ఫంక్షన్ చేస్తే 10 లక్షలు అవుతుంది. అంటే ఇవన్నీ అవసరాలు సార్. మళ్ళీ ఇవన్నీ వద్దనుకోట్లా, ఇవన్నీ అవసరాలు. కానీ ఆరోగ్యం కాదు. ముందు ఆరోగ్యం ఉండాలి సార్. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఏమైనా చేయగలం సార్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం సార్. ఎవరైనా ఇదివరకు రోజుల్లో ఎంత డబ్బుంది, ఎంత నగలుంది ఇవి అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఎదురు పడితే ఏమ్మా నీకు షుగర్ బీపీలు ఉన్నాయా? ఉన్నాయి. అదేందో మాట వరుసకు కూడా జబ్బుల గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే జబ్బులు మయమైపోయింది సార్. ఇది ఒక అద్భుతమైన మెరాకిల్ వాటర్ సార్. ఈ వాటర్ మన ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే సార్. మనం ఎవరిని ఏది అడగబడలేదు సార్. అసలు మీరు నమ్మరు సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం టాబ్లెట్ నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటదేమో, మా ఇంట్లో తప్ప. మాకు అసలు ఆ టాబ్లెట్ అంటేనే తెలియదు సార్. మేము ప్రతిదీ తింటాము, ప్రతిదీ ఉంటాం సార్. మాకు పొద్దులేసి క్లీనింగ్ కూడా నెంబర్ 1 ఉంటది. ఎందుకంటే ఈ పల్సటి వాటర్ ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తుందో అన్ని మూలలకి చేరుకుంటుంది సార్. ప్రతి ఒక్క అవయవానికి చేరుకొని మన అవయవంలో ఉన్న డస్ట్ని, చెడుని బయటికి పంపిస్తుంది సార్. ఒక్క బాటిల్ వాటర్ మీరు కూర్చొని ప్రశాంతంగా అయోనియా వాటర్ తాగండి. మీకు కొబ్బరి నీళ్ళు ఎంత తెల్లగా ఉంటాయో మీకు వచ్చే పాస్ కూడా, యూరిన్ కూడా కొబ్బరి నీళ్ళలాగా వస్తాయి సార్. అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. మనకి పచ్చగా ఏదో కొద్దిగా ఎండాకాలం వస్తే చూడండి అసలు బాత్రూమ్ సక్రంగా బారు, వాళ్ళ ఫేస్లు మారిపోయి ఉంటాయి. అంటే ఇది మీరందరూ దయచేసి చెడుగా అనుకోవద్దు సార్. ఎందుకంటే మన బాడీ మనకు తెలియకుండానే ఇదైపోతుంది సార్. వయసును కూడా పెంచుద్ది సార్. మన బాడీ ఆరోగ్యంగా లేనప్పుడు మన ఏజ్ కూడా పెరుగుద్ది, మన సెల్స్. ఇప్పుడు డాక్టర్ లైనస్ పాలింగ్ సార్ ఏం చెప్పారు, 120 సంవత్సరాల మనిషి జీవితకాలం. కనీసం ఒక 70-80 ఉండాలా సార్? లేదా? ఆ రోజుల్లో మంచి ఆహారం సార్. బాయిలు, వాగులు, వంకల్లో నీళ్లు తాగారు, మంచి ఆహారం తిన్నారు. ఆకుకూరలు, దోసకాయలు. ఇంట్లో దోసకాయ కోసేటప్పుడు కూడా 4 ముక్కలు. నేను చిన్నపిల్లప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా కోసేటప్పుడు మేము కూడా తినేవాళ్ళం, బెండకాయలు, దోసకాయలు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎవరు సార్? మన పిల్లలకే సగము ఈ పెసలు, సొద్దలు, జొన్నలు అంటే కూడా తెలియట్లా. మన జనరేషన్ బాగున్నది సార్, మన పిల్లలకి తెలియదు.
అంటే ఆ రోజుల్లో ఫుడ్ మంచిగా తిన్నాం, మందులు లేని తిండి తిన్నాం సార్. ఇప్పుడు పొద్దున్న లేస్తే మందులు మందులు మందులు. ఎందుకంటే ఒకప్పుడు టమాటాలు తీసుకొచ్చి ఒక మూల పోసాం సార్, వారం 10 రోజులైనా అవి వాడిపోయేది కానీ ఇట్లా కాయనోళ్ళ నుంచి నీళ్ళు వచ్చేది కాదు. ఇప్పుడు టమాటాలు చూడండి సార్, 1 వీక్ అయినా కూడా మనం అక్కడ పోసి పెడితే ఫ్రిడ్జ్ లో పెట్టిన టమాటా కూడా ఆ లోపల నుంచి నీళ్లు గారిపోతున్నాయి. అంటే పండు కూడా 2 రోజులకి చెడిపోతుంది. ఆ మందులు కొట్టిన పండ్లుగా అలా చెడిపోతుంటే అవి మనం తింటే మన లోపల పేగులు, మన అవయవాలు ఎంత సార్ చెప్పండి? మానవ శరీరం చాలా డెలికేట్ సార్. మంచి ఫుడ్ అంటే ఇంకా మనం ఎప్పుడు పొల్యూషన్ లేని కాడ పండించుకొని తినడం అంటూ అది అయ్యే పని కూడా కాదు. ఉన్న వాటర్లోనే ఆకుకూరలో ఏదో ఒకటి తింటాం అనుకోండి. కనీసం మంచి నీళ్ళు అసలు బాడీకి చాలా ఇంపార్టెంట్ సార్ వాటర్ అనేది. వాటర్ కనీసం వాటినన్నా మార్చుకుందాం. ఒక్కదానైనా మార్చగలుగుదాం మనం. అన్నీ మార్చలేము సార్. ఇప్పుడు గాలి ఢిల్లీలో కొనుక్కుంటున్నారంట. అది కూడా. ఇంకా మన దాకా రాలే, వస్తది ఆ రోజు కూడా. కనీసం మంచి నీళ్ళైనా సార్, ఒక్క ఇంట్లో అయోనియా ఉంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆరోగ్యంగా ఉంటారు సార్. మన పిల్లలు, మన అమ్మ, నాన్న వాళ్ళకిచ్చే పెద్ద గిఫ్ట్ ఏదన్నా ఉందంటే ఈ మంచి వాటర్ సార్. ఈ వాటర్ వల్ల బాడీలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యంగా ఉంటది సార్. నిజమే మేడం మీరు ప్రతి చెప్పినట్టుగా. ఒక్కరికి సార్ సార్ ఎస్ మేడం, ఎస్ డాక్టర్ మేడం. థ్యాంక్ యూ. సార్ నాకు మేడం చెప్పారా సార్? ఎస్ ఎస్ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి. ఇప్పుడు కెరియర్ పరంగా ఎంత మంచి కెరియర్‌ని అనుభవిస్తున్నారని చూడటానికి అంటే మనకి చెప్పడానికి ఇక్కడ పర్సన్ ఉన్నాడండి. సో, ఆ పర్సన్ ద్వారా మనము ఈ యొక్క న్యూయంగ్ కంపెనీ ద్వారా తన యొక్క లైఫ్ స్టైల్ ఎలా మారిందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎస్ సార్, వెల్కమ్ సార్. శంకర్ సార్, మణి శంకర్ సార్. సార్ ఓకే. అంటే టైం థ్యాంక్ కూడా యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఒక 5 మినిట్స్‌లో క్లోజ్ చేయమని చెప్పండి సార్. మణిశంకర్ సార్. టైం తక్కువ. ఓకే సార్, రైట్. అట్లాగే. సార్ రియల్లీ ఎందుకంటే న్యూ యంగ్ కంపెనీ ఒక ఫ్యూచర్ ప్రోడక్ట్, ఒక ఆరోగ్య వరప్రదాయిని, రియల్ గా ఒక సంజీవని ప్రోడక్ట్ సార్. రియల్ గా నాకు పరిచయం ఎట్లయిందంటే జనవరి నుండి వాడుతున్నారు 2025 నుండి. అప్పుడు నేను అంతకుముందు డిసెంబర్ లో ఒక యార్కడ్ ప్రోగ్రామ్ అయినా సార్. అంతకుముందు నా బిడ్డ బీటెక్ 24 ఇయర్స్ కంప్లీటెడ్. మల్టిపుల్ సిరోసిస్ అని ఒక బ్రెయిన్ లో వచ్చేసింది, జస్ట్ బ్రెయిన్ ట్యూమర్ లెక్క. అటువంటి డిప్రెషన్ ఉన్నాయి. ఏ డాక్టర్ దగ్గర పో, స్పెషలిస్ట్ డాక్టర్లు అన్ని హాస్పిటలైజేషన్ పోయినా, ఎక్కడి పోయినా క్యూర్ కాలేదు సార్. ఎవరు పోయినా ఎనీ టైం డెడ్, ఎనీ టైం పారాలసిస్ బెడ్ అంతే చెప్పింది సార్. అటువంటి టైంలో ఈ ప్రోడక్ట్ పరిచయం అయింది సార్. దాంతో ఏంటంటే నాకు అరే నా బిడ్డ బతికింది, అదే విధంగా నేను కూడా ఆర్థికంగా చాలా డిప్రెషన్ ఉన్నా సార్. ఎందుకంటే ఒక డ్యాష్ లైఫ్ అనే కంపెనీలో 12 ఇయర్స్ వెల్నెస్ కోచ్ గా, ఒక న్యూట్రినిస్ట్ గా చాలా పని చేసిన. కానీ ఏంటంటే ఆడ ఆదాయం లేదు. మల్టిపుల్ ప్రొడక్ట్స్, దట్ ఈస్ బ్రాండెడ్ కంపెనీ, ఓకే మంచిదే కావచ్చు, కానీ ఆడ ఇన్కమ్ సోర్సెస్ ఏమి కనబడలేదు సార్. అటువంటి టైంలో నాకు కూడా ఒక లైఫ్ మంచిగా దొరికింది అన్న ఉద్దేశంతో దీంట్లో పనిచేస్తున్నా సార్. 2025 జనవరి నుండి స్టార్టింగ్ చేసిన. నాకు కూడా హెల్త్ పరంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే, అదే విధంగా నాకు గురుకా ఇలాంటివి ఉండే, అన్ని మాయమైనాయి సార్ ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ తోటి. అదే విధంగా నాకు ఇప్పుడు 1 ఇయర్ నుండి వాడుతున్నాను. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. కళ్ళద్దాలు కూడా 2.25 పెట్టేది, కళ్ళద్దాలు కూడా ఇప్పుడు 5-6 నెలల నుండి వాడట్లేదు. అంత గొప్ప రిజల్ట్ వచ్చింది ప్రోడక్ట్ తోటి. అదే విధంగా నేను దీన్ని బిజినెస్ పరంగా ముందుకు తీసుకెళ్తున్నా. ఎందుకంటే బయట మార్కెట్ లో ఎన్నో రకాల ఉంటాయి మనకి, ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కానీ, స్కీములు కానీ, స్కాములు కానీ ఉంటాయి. దాంట్లో ఎస్పెషల్లీ ప్రోడక్ట్ బేస్ కంపెనీలే మిగులుతాయి. దాంట్లో కూడా ఏంటంటే చాలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి సార్. వాళ్ళు ఒక ఎకనామిక్ మన దగ్గర కమర్షియల్ గా దోచుకోవడానికి, నీకు ఫైబర్ తక్కువ ఫైబర్ తీసుకో, కాల్షియం తక్కువ కాల్షియం తీసుకో, ఇట్లా నువ్వు లావు తక్కువ సమ్ ఉంటాయి సార్. దాంట్లో 15,000 20,000 ఖర్చు అయ్యేది. అది కూడా ఏంటంటే ఫెయిల్యూర్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు తెలిసి అప్డేటెడ్ వర్షన్ అది. ఇప్పుడు మనకు అప్గ్రేడెడ్ వర్షన్ గా ఫైటో సెల్స్ అంటే స్టెమ్ సెల్ బేస్ గా ఒక చిన్న ప్రోడక్ట్, ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ సార్. ఇది రియల్ గా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక మంచి పరిమళంతో, మంచి సువాసనతో మనం అందరూ అంటారు సార్, రోజు ఉదయం లేవగానే ఒక మంచి హ్యాపీ మోడ్ లో ఉండాలని. అటువంటి హ్యాపీ మోడ్ తీసుకొచ్చి ఒక రియల్ గా సార్, ఇది మనకు ఈ సౌత్ ఇండియా లీడర్ మనకు లయన్ సార్ తీసుకొచ్చు మన అదృష్టం. అలాగే దీంట్లో కూడా మంచి మనకు గైడెన్స్ ఇచ్చే మంచి జూమ్ అంటే మెయింటైన్ చేసే, మన ఎడ్యుకేట్ చేసే ఒక వ్యక్తులు, మన ఇప్పుడు చెప్పిన శ్రీనివాస్ సార్ కానీ, అలాగే ఖాదర్ సార్ కానీ, ఒక డాక్టర్ ముక్కు బాలరెడ్డి గారు కానీ, హెచ్జిఎస్ బాబా గారు మేము గురువు అంటాం, ఆ వ్యక్తి కానీ, అంటే ఒక మంచి నాలెడ్జ్ పెంచుకుంటే. ఎందుకు చెప్తున్నట్టే సార్, రియల్ గా బయట మార్కెట్ లో ఒక ఫిజికల్ మీటింగ్ పోవాలంటే 1000, 2000, 4000, 5000, నేను టోటల్ ఇండియా కూడా తిరిగిన. కానీ అక్కడ ఒక తిండిగా చాయ్ కప్పు నీళ్ళు కూడా పోయాడు. అటువంటిది ఇక్కడ మనకు ఫ్రీగా ప్రతి ఉదయం 6-50 నిమిషాలకు ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఎడ్యుకేట్ అవుతూ ఒక సంపాదించుకునే మార్గం దీంట్లో వచ్చింది. దాని విధంగా నేను ఒక మంచి రూబీ యొక్క స్థానాన్ని పోయినా, నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ కూడా వెళ్ళబోతున్నాను. అంటే దీని ద్వారా నేను ఒక దాదాపు 50 లక్షలు కూడా సంపాదించుకున్నాను సార్.
ఒక డబ్బనే కాదు సార్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం కొంతమందికి ఒక ఆప్షన్ ఇస్తే ఒక 10 కానీ 20 కానీ నువ్వు మంచి కారు కానా, మంచి బిల్డింగ్ కానా, పిల్లల చదువు కానా, ఎకరం పొలం కానా, లేకుంటే ఇంకేదైనా ఏది ఆరోగ్యం కానా అన్నప్పుడు దాని లాస్ట్ వచ్చే ఆప్షన్ ఆరోగ్యం సార్. అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్. ఎందుకంటే సార్ మనం ఆరోగ్యం 100% మనం తీసుకున్నప్పుడు దాన్ని ఆటఫుల్ గా చేయగలుగుతాం. అదే ఇక్కడ జరుగుతుంది మిరాకిల్. మనం ఆరోగ్యం అవుతూ ఐశ్వర్యవంతంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం సార్ రియల్ గా. అదే విధంగా నేను అయోనైజ్డ్ వాటర్ ఆల్కలైన్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫ్రెండ్స్ ద్వారా వింటున్నా. కానీ ఏంటంటే 2-3 లక్షల వరకు కేర్ చేయలే. అంటే దాని అవగాహన లేదు. దాంట్లో ఏంది పిహెచ్ ఏంది, టీడీఎస్ ఏంది, మైక్రో కస్టర్డ్ ఏంది, టీడీఎస్ ఏంది తెలియదు సార్. అంత తెలుసుకోవాలి డీప్ గా. తెలుసుకుంటే పెడుతును కావచ్చు. కానీ అట్లా పెట్టకుండా నేను గత 10-12 సంవత్సరాలు మోకాళ్ళ నొప్పులతో విపరీతంగా బాధపడుతున్నా. ఆఫ్ కోర్స్ క్యూరిచల్తో మంచిగా నాకు నయమైంది. కానీ ఏంటంటే ఇది బొక్కల దగ్గరికి అరిగే స్టేజ్కి వచ్చింది. మొన్న 20 days బ్యాక్ డాక్టర్ దగ్గర పోతే మోచిప్పలు మార్చుకోలే 3 లక్షలు తయారు చేసుకో అన్నాడు. కానీ లక్కీగా నేను అయోనైజర్ వాటర్ ఫిల్టర్ ఫిడ్ చేసుకున్నా. దాని ద్వారానే రోజు వాటర్ తాగుతున్నా. గత 20 రోజుల నుండి ఒక 80% నొప్పులు పోయినాయి. కాళ్ళు ఇట్లా పంగల్ క్రాస్ వెయిట్ కూడా స్ట్రైట్ అయిపోయినాయి సార్. అంత గ్రేట్ మిరాకిల్ జరుగుతుంది ఈ ప్రోడక్ట్. చూడండి సార్, మన కంపెనీ కూడా మన ఆరోగ్యానికి అత్యవసరంగా పనిచేసి ఒక మనకు క్యూర్ సెల్ ప్రోడక్టే కాకుండా అదే విధంగా అతి వాళ్ళ అందానికి వచ్చేసి మనకు క్యూర్ సెల్ స్నో ఫాస్ట్, అదే విధంగా మనకు దానికి మగవారి చందానికి పనిచేసే ఒక బ్లాస్ట్. అంటే ఏది చూడండి, మనకు ప్రోడక్ట్స్ అనేది కంపెనీ వారు మనకు అత్యవసరంగా ఉపయోగపడే ఆరోగ్యానికి పనిచేసే తీసుకొత్తాలు. అదే విధంగా మంచి బైనరీ ప్లాన్ ఉన్నది. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మనకు మంచి మంచి లీడర్స్ సూపర్ సీనియర్స్ ఉన్నారు. అదే విధంగా కంపెనీ కూడా మంచిగా మనకు మేనేజ్మెంట్ మంచిగా ఉన్నది. దాని ద్వారా మనం ముందుకు పోతున్నాం. దీని ద్వారా మంచిగా సంపాదించుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ గివెన్ ది ఛాన్స్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, మణి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank చాలా చక్కగా చెప్పారు. ఎస్ ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఇదండి న్యూయంగ్ కంపెనీకి సంబంధించినటువంటి వివరణ. సో ఇంకొన్ని వివరాలు, అసలు ఈ యొక్క కంపెనీలోకి ఎలా మనం ఇంట్రడ్యూస్ అవ్వాలి, ఏం చేయాలి, ఎలా చేయాలనేటువంటి విషయాల్ని మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని కనుక మీరు అడిగినట్లయితే మొత్తం చెప్తారండి. సో మరి మనకి టైం అయిపోతుంది కాబట్టి ఈ రోజు సార్ ఒక 10 సెషన్ సెకండ్లు. మనకు ఆల్కలైన్ అయోనైజ్ వాటర్ మహానందం, మనోధైర్యం, మనోపిష్టు, మహారోగ్యం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి. జై క్యూర్ సెల్. జై జై